ప్రపంచంలో అత్యంత జ్ఞాన సంపద అయిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహాం పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేట విక్టరీ రివైవల్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని విక్టరీ రివైవల్ సెంటర్ మందిరంలో కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహాం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బిషప్ పిఎన్ లాచర్, కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ సలగాల విజయ్ కుమార్, కండవల్లి సుందర డేవిడ్ రాజు, సాల్మన్ రాజు, తాతూడి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. అమరావతికి తీసుకుని వెళ్ళి అన్ని చేసి డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది పెద్ద సమస్య కాదు, అది మిగతా కాదు. కానీ దాని మీద మనసు పెట్టేటువంటి ఒక సేవకుడు మోసా అబ్రహాం గారని ఈ సందర్భంగా చెప్పడానికి నేనేమి సంకోచించట్లేదు. అది కార్యరూపం దాల్చింది. చాలామంది వచ్చేటంత వరకు ఇంతకన్నట్లుగా జీవో అయిపోయింది అయిందని మాకు తెలుసు. అది వారు అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాత్రి కూడా దాన్ని ఇలాగా షోలా పరిశోధన అంటారు చూసారా, అట్లాగా అది అవుతుందా, అది ఎందుకు అవుతుంది, రాదు అంటే ఒక వర్గానికి కొమ్ము కాసినప్పుడు అలాంటివి వస్తాయి. సేవకులు ఎప్పుడు కూడా ఒక వర్గానికి మనం కొమ్ము కాయకూడదు. మనం ఈ యొక్క ప్రభుత్వం ఉంది, ప్రభుత్వాన్ని గౌరవించాలి. ప్రభుత్వాన్ని వారు ఏది చెప్తే అది చేయడానికి మనం ఉండాలి. దాని మీద తిరగబడ్డం కానీ లేకపోతే మరొక కార్యం చేయడం దైవజన్యం యొక్క పని కాదు. దాని యొక్క క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో, సేవకులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ పడేటువంటి బాధలు కానీ ఇంకా అనేకమైన క్రైస్తవ సమస్యలు ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకెళ్ళడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ని కాకినాడలో ఎన్సిసి అనేటువంటి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వాడు కూడా మోసా అబ్రహాం గారని. మరి అందులో అందరి పాస్టర్స్ అందరి హృదయాల్లో మీరు దాగి ఉన్నారు. కాబట్టి కొంతమంది పాస్టర్స్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు గౌరవేతనం అవసరం లేని వారు, గౌరవేతనం పొందుకున్న వారు అందరి హృదయాల్లో మీరు దాగి ఉన్నారు. ఎందుకంటే మీ పేరు మీద ఏపీ పాస్టర్స్ ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. ఆ గ్రూప్లో దాదాపు 1100 మంది ఒక గ్రూప్లో, మరొక 11 మంది ఒక గ్రూప్లో ఉన్నారండి. అందరూ ఆ గ్రూప్ క్రియేట్ చేసిన దాంట్లో మేము రిలీజ్ చేస్తే అందరూ వారి యొక్క ఆనందాన్ని తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. మా ఆర్థిక పరిస్థితులు గుర్తు చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహాయం చేశారని తెలియజేయడం జరిగింది. ఇందుకు సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, ఎమ్మెల్సీ పేరబుద్ధుల రాజశేఖర్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకులు మీరిచ్చిన మాటే ఈరోజు చట్టంగా మారి ప్రజల హృదయాలను దోచుకున్న నారా లోకేష్ గారికి మేము నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మరి మేము ఆశిస్తున్నాం కొద్ది రోజుల్లోనే మిగిలిన వారికి కూడా ఆ వేతనాన్ని విడుదల చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రారంభ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనకి ఇవ్వబడిన అధికారులు ఎవరైతే అధికారంలో ఉన్నారో దే ఆర్ నాట్ బై యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిన వాళ్ళు కాదు. అక్కడే చెప్పారు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. బీయింగ్ ఎ గుడ్ క్రిస్టియన్ వీఆర్ సపోజ్ టు బౌ టు ద అథారిటీ. ఆ అధికారంలో ఎవరున్నప్పటికీ క్రైస్తవ్యం దాన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఉన్న అధికారములు దేవుని వల్లే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష కూడా తెచ్చుకుంటారు. కనుక ఎవరు అధికారంలో ఉన్నారు ఇక్కడ ప్రామాణికత కాదు. అధికారంలో ఉన్న వారిని గౌరవించే సంస్కృతి క్రైస్తవ్యానికి ముఖ్యంగా ఇందాక మోసెస్ గారు చెప్పినట్లుగా ఎన్సిసి పక్షముగా ఫార్వర్డ్ చేయబడినటువంటి ఆ యొక్క లేఖ ద్వారానే పాస్టర్లందరికీ కూడా ఆ సహాయం విడుదలైంది.